ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ మునక్కాయ పప్పు చూపించబోతున్నాను. కొద్దిసేపు నానబెట్టుకున్న కందిపప్పులో టమాటో ముక్కలు యాడ్ చేసి మెత్తగా ఉడికించేసుకొని, ఆ తర్వాత ఇలా ఒకసారి మెదిపేసుకొని, మీ టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, చింతపండు రసం యాడ్ చేసుకొని, కలిపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, ములక్కాయ ముక్కల్ని ఇలాగా ఒక 4-5 మినిట్స్ ఫ్రై చేసుకొని, తీసి పప్పులో వేసుకోవాలి. ఆ తర్వాత పప్పుకి తాలింపు పెట్టేసుకొని, తాలింపు వేగిన తర్వాత పప్పుని ఈ తాలింపులో యాడ్ చేసుకొని, ఇంకో 5 మినిట్స్ దగ్గర పడనిస్తే టేస్టీ ములక్కాయ పప్పు రెడీ అయిపోతుంది. నా కాలేజ్ డేస్‌లో నేను సమ్మర్ హాలిడేస్‌లో గానీ, సంక్రాంతి హాలిడేస్‌కి గానీ మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ మా చెట్టుకున్న ములక్కాయలతో ఇలా ములక్కాయ పప్పు చేసి పెట్టేది. ఎంత టేస్టీగా ఉండేదో అసలు. ఈరోజు నేనిది మా జష్యూకి లంచ్ బాక్స్ కోసం చేశాను. మంచిగా వేడి వేడి అన్నంలో ఎక్కువ పప్పు కలుపుకొని, ఒక అప్పడం ముక్క మీద ఒక ముద్ద పెట్టుకొని, ఒక చిన్న ఊరమిరపకాయ ముక్క పెట్టుకొని, ములక్కాయలోంచి తీసిన పల్పు పెట్టుకొని తింటే ఆహా! ఎంత బావుంటుందో. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.